చూపిస్తాను. ఫస్ట్ రిక్వైర్మెంట్స్. మీ ల్యాప్టాప్లో సి డ్రైవ్ మినిమం 1.5 GB ఫ్రీ స్పేస్ ఉండాలన్నమాట. ఫ్రీ స్పేస్. దెన్ ఆఫ్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, ఐదర్ విండోస్ అయినా ఉండాలి ఆర్ లైనక్స్ అయినా ఉండాలి, ఓఎస్. విండోస్ ఇన్స్టాలర్, ఇది కూడా సాఫ్ట్వేర్. అండ్ బై డిఫాల్ట్ మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత విండోస్ ఇన్స్టాలర్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. మీరు మళ్ళీ స్పెషల్గా విండోస్ ఇన్స్టాలర్ని ఇన్స్టాల్ చేయడం ఇలాంటివి ఏమీ అవసరం లేదు. అండ్ మైక్రోసాఫ్ట్ .NET ఫ్రేమ్వర్క్, ఇది కూడా డిఫాల్ట్ అనమాట. డిఫాల్ట్గా ఓఎస్తో పాటు వస్తుంది, డిఫాల్ట్ సాఫ్ట్వేర్. ఓకే ఓకే ఈ 4 ఎలిజిబిలిటీస్ కానీ మీ ల్యాప్టాప్ ఫుల్ఫిల్ చేయగలిగితే మీరు సీక్వెల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ ల్యాప్టాప్లో. అండ్ ర్యామ్ వచ్చి నేనైతే 4 GB కన్నా ఎక్కువే ప్రిఫర్ చేస్తాను. 2 GBలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ పెర్ఫార్మెన్స్ స్లోగా ఉంటుంది అనమాట, స్టక్ అవుతూ ఉంటుంది మ్యాక్సిమం. సో 4 GB ఆర్ 8 GB ఈజ్ బెటర్. ప్రాక్టీస్ కోసం అయితే 4 GB ఆర్ 8 GB బెటర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు హౌ టు డౌన్లోడ్ SQL Server Evaluation Edition. ఓకే, ఈ ఎవాల్యూషన్ ఎడిషన్ అనేది ఎక్స్ప్రెస్ తర్వాత మోర్ ఫీచర్స్ ఉన్న ఎడిషన్ అనమాట. ఇది మార్కెట్లో 180 days వరకు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ 180 days తర్వాత ఇది ఎక్స్పైర్ అవుతుంది. దీనికి ఎక్స్ప్రెస్తో కంపేర్ చేసుకుంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో మనం ఈ SQL Server ఎవాల్యూషన్ ఎడిషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాం. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, మీకు ఒక లింక్ ఇస్తాను, ఇది ఆల్రెడీ ఉన్నాను, ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ స్టార్ట్ చేద్దాం. ఈ URL ఓపెన్ చేయగానే మనకి లేటెస్ట్ వర్షన్ నుంచి ఇప్పుడున్న ఏమేమి ఎవాల్యూషన్ అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అనమాట. జస్ట్ వెయిట్. ఓకే, 2019 ఇది లేటెస్ట్, అండ్ 2017 కూడా లేటెస్ట్, అండ్ 2016 అండ్ 2014. సో నేను నా ల్యాప్టాప్లో 2016 ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో దీన్ని ఈ ప్లస్ సింబల్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేయగానే అది ఏ కైండ్ ఆఫ్ ఫైల్ అని అడుగుతుంది. .exe ఫైల్, ఇది అజూర్ కాదు. సో సెలెక్ట్ .exe, డౌన్లోడ్, కంటిన్యూ. ఇది 180 days ఫ్రీ. అండ్ ఇక్కడ మీ నేమ్స్ ప్రొవైడ్ చేయండి. ఐ మీన్ ఇది జస్ట్ ఫార్మాలిటీస్ కోసం అడుగుతుంది, బట్ దీనివల్ల మీకు మనీ ఏమీ డెబిట్ అవ్వదు మీ అకౌంట్ నుంచి, ఎందుకంటే ఇది క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఏమీ అడగదు. జస్ట్ ఫార్మాలిటీస్ కోసం నేమ్స్ అండ్ కంపెనీ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అడుగుతుంది, అంతే. సో మీరు ఇష్టం వచ్చిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి డౌన్లోడ్ స్టార్ట్ చేసేయండి. ఎంప్లాయీస్ అండ్ జాబ్ టైటిల్ వచ్చి డేటాబేస్ అయితే మీ ఇష్టం వచ్చిన రోల్ సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ అని ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ కంట్రీ ఇండియా. ఓకే, సో ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. .exe ఫైల్, ఇది 5.3 MB ఉంది. సో ఇది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత దీన్ని షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఈ షో ఇన్ ఫోల్డర్లో ఇది జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి
ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. ఎందుకంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చెప్తున్నానంటే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది ఆటోమేటిక్గా ఫిక్స్ చేసుకుంటుంది. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేస్తే మీరు ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేస్తే ఏమైనా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉంటే అదే ఆటోమేటిక్గా ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. సో బెటర్ టు రన్ విత్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆప్షన్. ఓకే, ఇలా ఒక విండో పాపప్ అవుతుంది మీకు. ఆ పాపప్ అయిన తర్వాత క్లిక్ ఆన్ ఎస్ క్లిక్ చేయండి. సో అది అయిపోయిన తర్వాత మనకి ఒక బాక్స్ ఒకటి షో చేస్తుంది, అది డైలాగ్ బాక్స్. సో దానికోసం వెయిట్ చేయండి. సో అది ఓపెన్ అయ్యేటప్పటికి నేను కొన్ని చెప్తాను, కొన్ని మిస్ చేశాను. ఆర్టీఎం ఈ టెక్నాలజీస్ గుర్తుపెట్టుకోండి. రిలీజ్ టు మార్కెట్ అన్నమాట. స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను కస్టమ్ తీసుకుందాం అనుకుంటున్నా. జస్ట్ కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ మీడియా ఫైల్ అడుగుతుందన్నమాట. సి డ్రైవ్ కాబట్టి సి డ్రైవ్లో 1.5 GB ఉండాలని మీకు ఆల్రెడీ చెప్పేశాను. అది సి డ్రైవ్లో నేను స్టోర్ చేసుకుందాం. ఈ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్ జనరేట్ అవుతాయి కదా, ఆ ఫైల్స్ అన్నీ ఈ సి డ్రైవ్లో స్టోర్ అవుతాయి అనమాట. సో నేను ఇంకా ఏమి సి డ్రైవ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ బికాస్ దిస్ డైరెక్టరీ ఈజ్ కంప్రెస్డ్ ఆర్ ఇన్ కంప్రెస్డ్ డైరెక్టరీ. సో నేను ఆల్రెడీ సి డ్రైవ్ ఏం చేశానంటే ప్రీవియస్గా కంప్రెస్ చేశాను. సో దానివల్ల ఇది అలౌ చేయటం లేదు. సో నేను వేరే సెలెక్ట్ చేసుకుంటా. సో నేను కంప్రెషన్లో కాకుండా వేరే ఫోల్డర్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సో కంప్రెషన్లో ఉంటే అది అలౌ చేయదు. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. కంప్రెషన్ స్టేట్లో ఉంటే అలౌ చేయదు. సో ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. సెటప్ ఫైల్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది. నా స్పీడ్ వచ్చి కేబీలో ఉంది. సో ఇట్ టేక్స్ సో మచ్ టైం. ఓకే, $2551 MB ఉంది. అంటే ఇది ఆల్మోస్ట్ 2 GB సంథింగ్ ఉంటుంది. సో అందుకే 1.5 GB కన్నా మోర్ ఉండాలని చెప్పేది.